శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 జూన్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, మేషరాశి నుంచి మీనరాశి వరకు. ప్రతి వరకు ఒకరికి ఒక క్యూరియాసిటీ, నాకు ఈ వారం ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, నా జీవితం అంతా ఎలా ఉంటుందని తెలుసుకునే ఒక తాపత్రయంలో మా ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులారా, చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్, ఒక గంట గుర్తు కొట్టేద్దామా? రైట్. ఇక వ్యవహారానికి వెళ్ళేటప్పటికీ ఈ వారం అంతా కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి, ఫస్ట్ గ్రహాల యొక్క స్థితిని బట్టే కదా ఈ వారం అంతా ఎలా ఉంటుందో చెప్తాము. గురు భగవానుడు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అద్భుతాన్ని ఇస్తున్నాడు. శని మీనరాశిలో వక్రగతిలో ప్రభావం చేస్తున్నాడు. కుజుడు సింహరాశిలో ఉండడం వల్ల ధైర్యం, రాజకీయ నాయకత్వ అంశాలు జరపబడుతున్నాయి. రాహు కుంభంలో, కేతు సింహంలో ప్రభావం చూపుతున్నారు. ఇవన్నీ కూడా చంద్రగ్రహ రాశి ప్రకారంగా చూస్తున్నాం. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క జీవితాన్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదేవాన్ని నమ్మండి. కర్కాటక రాశి మిత్రులారా, మీ యొక్క జన్మంలో చక్కగా గురు భగవానుడు వచ్చి కూర్చున్నాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఈ నెల 2వ తారీఖున స్టార్ట్ అయినటువంటి యోగం ఈ సంవత్సరం అంతా మీకు చాలా బాగా ఉండబోతుంది. ప్రత్యేకించి ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు రావచ్చు, ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ తో కూడినటువంటి చర్చలు మొదలవుతుంది. ఇతనికి ఇవ్వాలి. సహ ఉద్యోగుల నుంచి చిన్న చిన్న మాట పట్టింపులు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యాపారంలో కస్టమర్ హ్యాండ్లింగ్, సేల్స్, మార్కెటింగ్, బీపీఓ, హాస్పిటాలిటీ రంగం వారికి టార్గెట్ పూర్తి చేసుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. పని భారం పెరిగినా గుర్తింపు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆర్థికంగా పాత బకాయిలు కొంత వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వడం, తెచ్చుకోవడం కాస్త జాగ్రత్త. షేర్ మార్కెట్లో ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో షేర్లు దృష్టి పెట్టవచ్చు, కాస్త బాగుంటుందని కూడా చెప్పచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడులే బాగా కలిసి వస్తుంది. భావోద్వేగంతో పోగొట్టుకోకండి. ఇంకా వ్యాపారస్థంలో రీటైల్, ఫుడ్, కన్స్ట్రక్షన్, ఎడ్యుకేషన్, కన్సల్టెన్సీ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ వారం అని కూడా చెప్పచ్చు. పార్ట్నర్షిప్ వ్యాపారంలో పారదర్శకత అవశ్యం. ఇంకా కోర్టు వ్యవహారాలకు వచ్చినప్పటికీ పత్రాలు, లీగల్ డాక్యుమెంట్స్ జాగ్రత్తగా పరిశీలించి సంతకాలు పెట్టండి, లేదా మధ్యవర్తిత్వంతో కట్ ఆఫ్ చేసేసుకోండి, మంచిది. రియల్ ఎస్టేట్ లో రిజిస్ట్రేషన్ లేదా డాక్యుమెంట్ పనులు ముందుకి కదలవచ్చు. అద్భుతమైనటువంటి ప్రాపర్టీస్ కొనే అవకాశాలు ఉన్నాయి. భూమి, ఇల్లు కొనుగోలు విషయంలో చాలా అనుకూలమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. రాజకీయంలో రాజకీయ నాయకులకి ప్రజల్లో గుర్తింపు, ప్రజాక్షేత్రంలో అద్భుతమైనటువంటి ఫలితాలు, పాత పరిచయాల ద్వారా కొత్త అవకాశాలు, సభలు, సమావేశాలు సక్సెస్. ఇంకా కళాకారులకి సినిమా, టీవీ రంగం వారికి అంతా కూడాను కొత్త ప్రాజెక్టు, ఆడిషన్స్ అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క సినిమా కానీ, మీ యొక్క సీరియల్స్ కానీ వైరల్ అయ్యే అవకాశాలు కంటెంట్ సృష్టిస్తుంది. నటులు, యాంకర్లు, గాయకులు, సోషల్ మీడియా క్రియేటర్స్ మంచి స్పందన ఉంటుంది ఈ యొక్క వారం అంతా కూడా. విదేశీయ ఉద్యోగం కోసం కానీ లేదా చదువు కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి దరఖాస్తులు అనుకూలంగా ఉంటాయి. వీసా డాక్యుమెంట్స్ లో పురోగతి కనబడుతుంది. విదేశీ కంపెనీ నుంచి మీకు స్పందన వస్తుంది. గెట్ రెడీ అని చెప్పేసి కుటుంబ సభ్యుల మధ్య చిన్న అపార్థాలు వచ్చినా త్వరగా పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులతో సమయం గడపండి, కాస్త పెద్దల యొక్క సలహా పాటించండి. ప్రేమికులు వివాహ ప్రయత్నంలో శుభవార్త రావచ్చు, పెద్దలను మెప్పించి. విద్యార్థులకి ఏకాగ్రత పెరుగుతుంది, బాగా ఉంటారు. పోటీ పరీక్షల్లో సిద్ధమవుతున్న వారికి చాలా అనుకూలం. ఉన్నత విద్య, విదేశీ విద్య అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. ఆరోగ్యం, స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఆహారం పట్ల శ్రద్ధ చాలా అవసరము. నీరు ఎక్కువ తాగండి. జీర్ణక్రియ, ఛాతీ, గొంతు సంబంధిత చిన్న చిన్న సమస్యలు రావచ్చు, జాగ్రత్త. వ్యవసాయదారునికి వర్షాల పరిస్థితిని గమనిస్తూ నిర్ణయాలు తీసుకోండి. కొత్త సాగు పద్ధతిలో సమాచారం సేకరించండి. వరి, కూరగాయలు, తోట పంటలు రైతులకి అనుకూలంగా ఉంటుంది చెప్పచ్చు. ఈ వారం మీరు చేయవలసినటువంటి ఒక పరిహారం ఏముంటుందంటే, పెద్ద పరిహారం ఉంది. ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ శివాలయం చుట్టూ ప్రదక్షిణం చేయండి. పాలు, అన్నం, నెయ్యి, చక్కెర ఇలాంటివి దానం ఇస్తూ ఉండండి. అదృష్ట సంఖ్య 11 అలా చేయొచ్చు. అదృష్ట రంగులు తెలుపు, అదృష్ట దిక్కు ఉత్తరం. మంచి ఏదైనా శివాలయాన్ని దర్శనం చేసుకోండి, అద్భుతంగా ఉంటారు, విజయోస్తు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరనే తెలుసుకోవాలని అనుకుంటున్నాము. అయితే ఏం చేస్తారంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు,
మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ పెట్టండి, వాట్సప్ చేయండి. తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా ఈ జాతకం కాకుండా మాకు ఏమైనా ఇంకా అదృష్టకరమైనటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారంటే, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాల కూడా మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. మన దేవాలయంలోనే పూజ చేసి అందిస్తున్నాము. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు.